నిర్మల్ జిల్లా కుబేర్ మండల కేంద్రంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు రైతును నిండా ముంచాయి. మొక్కజొన్న పంట సాగు చేసి నెలలు గడుస్తున్నా సరిగ్గా పెరగకపోవడంతో రైతు లబోదిబ్బోమంటున్నాడు. పయానీర్ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను అంటగట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న విమర్శ చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని జాదవ్ లక్ష్మణ్ పటేల్ పయానీర్ కంపెనీకి చెందిన P3546 రకం మొక్కజొన్న విత్తనాలను బైంసాలోని ఓ దుకాణంలో కొనుగోలు చేశాడు. వాటిని నవంబర్ 13న సాగు చేశాడు. 7 బ్యాగులను 3.5 ఎకరాల్లో సాగు చేశాడు. పంట ఇప్పటికీ మొలక దశలోనే కనిపిస్తుండటంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జాదవ్ లక్ష్మణ్ గారు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే తన మొక్కజొన్న వేసాడంట కానీ దానికి ఎదుగుదల లేదు అని. సో మేము ఫీల్డ్ విజిట్ చేసాము. చేసి ఏ వెరైటీ అని అడిగితే పయోనీర్ కంపెనీ నుండి వేసినానని చెప్పారు. సో ఆ లాట్ నెంబర్ మేము అన్నీ తీసుకొని మేము ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు గ్రోత్ లేదు క్రాప్కి. మేము వెళ్ళినప్పుడు తర్వాత టాజర్ ఫార్మేషన్ కూడా అక్కడక్కడే జరిగింది, కంప్లీట్గా జరగలేదు. సో దీని మీద ఇంకా సైంటిఫిక్ అడ్వైస్ కోసం మేము సైంటిస్ట్ని రిఫర్ చేయమని సార్కి లెటర్ కూడా రాసాము. దేనివల్ల క్రాప్ అనేది ఇట్లా అయిందనేది తెలుస్తుంది, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. నేను బైన్సన్ నుంచి శివశంకర్ షాప్ నుంచి బ్యాగులు తెచ్చిన. నీరుడు 3546 వేసిన, 353312 వేసిన. అయితే మొక్క మంచిగా వచ్చింది. ఇక్కడనే ప్రోగ్రామ్ పెట్టిండు, బిర్యానీ తినిపించిండు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచే బ్యాగులు తెచ్చిన. ఇది 3546. మళ్ళీ ఇవి 180 డెమో ఇచ్చిండు. ఆ డెమో మంచిగా ఉన్నది. ఈ 3546 ఫెయిల్ వెళ్ళింది మాకు విత్తనము. దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలని. అది పైనీర్ కంపెనీ 3546. ఈ డెమో ఇచ్చింది, అది ఏ నెంబర్ కానీ తెలియదు కానీ డెమో మంచిగా ఉన్నది. ఈ 3546 ఫెయిల్ వెళ్ళింది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని. నేను కంపెనీలో పనిచేసేటికి పిలవంపిన. ఆయన పేరు చంద్రకాంత్. ఆయననే బ్యాగులు ఇప్పించింది నాకు. పిలవంపితే వచ్చిండు, చూసి అది NPK నానో యూరియా పురుగు మందు కలిపి కొట్టు క్యూర్ అవుతుంది అన్నాడు. కొట్టిన. మళ్ళీ 8 రోజుల తర్వాత ఇంకా పిలవంపి మరి ఏం పరిస్థితి, ఇదైతే క్యూర్ అవుతుంది లేదంటే దీనికి ఏం చేయలేము, మా చెట్లు ఏమున్నది అనుకుంటా వెళ్ళిపోయాడు. మరి మీ చెట్లు ఏం లేకపోతే ఏం రెస్పాన్స్ లేదంటే ఏం రెస్పాన్స్, మేమేం చేస్తాం దానికి. సాగు సమయంలో మార్కెట్లో పైనీర్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు డిమాండ్గా పలికింది. ఈ కంపెనీ విత్తనాల కొరత సైతం ఏర్పడింది. ఇదే ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చి ఉండడం వల్లే తనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోతున్నాడు. విత్తన కంపెనీ డీలర్లను సంప్రదించినా పట్టించుకోవడం లేదన్నారు. అదే దుకాణం యాజమాని అప్పట్లో మొక్కజొన్న బాగా పండితే రైతును సన్మానించాడని, ఇప్పుడు నట్టేటా ముంచాడని ప్రభుత్వం తన్ను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.